హలో అండి, బాగున్నారా? అందరూ బాగుండాలి. ఈరోజు నేను ఎస్పెషల్లీ డైటింగ్ చేసే వాళ్ళలో ఒక ప్రాబ్లం ఉంటుంది. చాలామందికి బాగా వెయిట్ ఉన్న వాళ్ళకి అసిడిటీ, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది. సో పచ్చి సలాడ్స్ తినాలంటే వాళ్ళకి డైజెషన్ సపోర్ట్ చేయదు. ఈ విధంగా క్యారెట్, స్వీట్ కార్న్, ఆనియన్ ఈ 3 మాత్రమే నేను ఫస్ట్ బాయిల్ చేస్తున్నాను. హాఫ్ బాయిల్ చేసుకోవాలన్నమాట. బ్రోకలీ ఉన్న క్యాప్సికమ్ తొందరగా బాయిల్ అయిపోతుంది కాబట్టి ఇది 50% ఉడికాక అవి వేసి ఒక 2 minutes అవి బాయిల్ చేసుకుందాం. చూడండి, కొద్దిగా అంత సాల్ట్, పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ వేసి దీన్ని బాయిల్ చేస్తున్నాను. దానిపైన లిడ్ పెట్టేసి బాయిల్ చేయాలన్నమాట. బ్రోకలీ ఉన్న క్యాప్సికమ్ అది హాఫ్ బాయిల్ అయ్యాక ఇది వేసి 2 minutes బాయిల్ చేద్దాం. చూడండి, 50% ఆల్రెడీ కుక్ అయిపోయింది. కొంచెం వాటర్ ఎక్కువైనట్టుంది, అందుకే హైలో పెట్టేసి లిడ్ తీసేసాను నేను. ఇప్పుడు బ్రోకలీ, క్యాప్సికమ్ వేసేసుకొని ఒక 2 minutes, ఎక్కువ ఉడికించొద్దు, 2 minutes, ఎందుకంటే ఇవి రెండు చాలా తొందరగా కుక్ అయిపోతాయి అన్నమాట. దాని తర్వాత 4 మిరియాలు, 4-5 మీ టేస్ట్ని బట్టి, మీరు తినే కారంని బట్టి, నేనైతే 4-5 మిరియాలు దంచి వేసేసుకుంటాను. ఇట్స్ ఎనఫ్, చాలా స్పైసీగా అనిపిస్తుంది. హైలో పెట్టేసి, నేను చెప్పాను కదా వాటర్ కొంచెం ఎక్కువైనట్టుంది, హైలో పెట్టేసి మొత్తం వాటర్ అంతా స్ట్రెయిన్ అయ్యే వరకు కుక్ చేసేద్దాం. ఓన్లీ 60 to 70% ఉడకాల. దాని తర్వాత హాఫ్ నిమ్మకాయ తీసుకొని పిండేసుకొని మంచిగా జొన్న రొట్టెలో, పుల్కాలో పెట్టేసుకొని, ఒక్క పుల్క 2 పుల్కాలు చాలండి. ఇంత వెచ్చి మన కడుపులోకి హాయిగా వెళ్ళిపోతుంది. గట్ హెల్త్ క్లీన్ అయిపోద్ది. చాలా బాగా కాన్స్టిపేషన్ తగ్గి మనకి వెయిట్ లాస్కి హెల్ప్ఫుల్ అవుద్ది. ప్లీజ్ అండి, ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.